దేవునికి బలి అవసరమా అని అడిగినప్పుడు వీళ్ళు ఎంచుకున్నటువంటి మాట ఏమిటి అని అంటే, నేను బలులను కోరుతున్నానా, నేను బలులను కోరితే నువ్వు నాకు ఏమి ఇవ్వగలవు, వేలాది నదులంత విస్తారతైన ఇస్తే నీకు సరిపోతుందా అన్నటువంటి మాటలు తీసుకొని వచ్చి మాట్లాడుతూ వీళ్ళు ఏం చెప్పాలనుకున్నారు అని అంటే, క్రైస్తవ్యంలో ఉన్నటువంటి బలిని గురించినటువంటి మాటలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా నిజం కాదు అని చెప్పే ప్రయత్నం చేశారు. అయితే తెలుసుకోవాల్సిన విషయం ఏమిటి అని అంటే, పాత నిబంధన గ్రంథంలో అబ్రహాము ఇచ్చినటువంటి బలి, దాన్ని ఇస్సాకును తీసుకుని వెళ్ళి బలి ఇవ్వటానికి ప్రభు పిలిచాడు అన్నటువంటి బలి, దేవుడు నరహత్య ఎలాగూ చేయమని చెప్పలేదు, కానీ బలి ఇమ్మని అడిగినప్పుడు అబ్రహాము తన కుమారుని తీసుకుని వెళ్ళటం మనం చూస్తాం. దీన్నే దేవుడు రాబోయే తన కుమారుని యొక్క బలిని గురించి చెప్పినటువంటి ఒక సూచనగా మనకు హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక చెబుతా ఉంది. హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయాన్ని కనుక మనం తీసుకున్నట్లయితే, ధర్మశాస్త్రము రాబోవుచున్న మేలుల ఛాయగలదియే గాని ఆ వస్తువుల నిజస్వరూపము గలది కాదు గనక ఆ యాజకులు ఏటేటా ఎడదెగకుండా అర్పించు ఒక్కటే విధమైన బలులు వాటిని తెచ్చువారికి ఎన్నడూ సంపూర్ణ సిద్ధి కలుగజేయనేరవు అంటూ ఏమని చెప్తోంది అని అంటే, ఈ బలులు ఏవైతే ప్రజలు ఇస్తూ వచ్చారో, ప్రజలు ఏ బలుల గురించి బలులనైతే ప్రభువుకు సమర్పించే ప్రయత్నం చేశారో, ఇవన్నీ రాబోయే నిజమైన బలి యొక్క ఛాయలు అని దేవుని వాక్యం స్పష్టంగా చెప్తా ఉంది. క్రైస్తవ దృక్పథంలో బలికి ఉన్నటువంటి ప్రాధాన్యత ఇది. కాబట్టి పాత నిబంధనలో చెప్పినటువంటి బలుల యొక్క నిజమైనటువంటి అర్థం, దానికి సంపూర్ణతని, పాత నిబంధనలో ఛాయారూపముగా ఉన్నటువంటి బలుల యొక్క సంపూర్ణత ఎక్కడ ఉంది అని తెలుసుకోవాలి అంటే, నూతన నిబంధన గ్రంథం ఏం చెప్తోంది అని అంటే, మేకల యొక్కయు కోడెల యొక్కయు రక్తముతో కాక తన స్వరక్తముతో ఒక్కసారే పరిశుద్ధ స్థలములో యేసు ప్రవేశించాడు అన్న విషయాన్ని మరి హెబ్రీ గ్రంథకర్త 9వ అధ్యాయం 12వ వచనంలో చెప్తున్నాడు. అలాగే నిత్యుడగు ఆత్మ ద్వారా తన్ను తాను దేవునికి నిర్దోషినిగా అర్పించుకున్న క్రీస్తు యొక్క రక్తము నిర్జీవ క్రియలను విడిచి జీవము గల దేవుని సేవించుటకు మీ మనస్సాక్షిని ఎంతో ఎక్కువగా శుద్ధి చేయును అని చెప్తా ఉంది. యేసు క్రీస్తు యొక్క నిత్యమైనటువంటి రక్తము ద్వారా మనము శుద్ధి చేయబడతాం. పాతకాలంలో రక్త ప్రోక్షణ జరగటం అంటే పశువులను బలి ఇవ్వటం ద్వారా నువ్వు చేసినటువంటి పాపములు దానిపైన ఆపాదిస్తూ, ఇదిగో నేను చేసిన పాపాలకు ప్రాయశ్చిత్తార్థ బలిగా ఈ గువ్వను, లేకపోతే ఈ మేకను, ఈ పొట్టేలును ఇస్తున్నాను అని నువ్వు ఏ విధంగా చెప్తున్నావో, నిజానికి నువ్వు అది చేయలేవు. నువ్వు చేసిన